ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. శ్రీ యేసు పవిత్ర హృదయ మహోత్సవము. ప్రియమిత్రులారా, ఈ ఆదివారం నాడు విశ్వశ్రీ సభ శ్రీ యేసు పవిత్ర హృదయ మహోత్సవమును అత్యంత ఆనందముతోనూ కృతజ్ఞతా స్తోత్రముతోనూ ఘనముగా కొనియాడుచున్నది. తొందొలుత ఈ మహోత్సవము ఫ్రాన్స్ దేశములోని రెన్నె అను ప్రాంతములో ఆగస్టు 31వ తేదీన 1670వ సంవత్సరములో ప్రారంభమయ్యింది. పునీత జాన్ యూడ్స్ అను భక్తిమంతుని కృషి ప్రతిఫలంగా ఈ వేడుక మహావైభవంగా కొనియాడబడింది. ఆ పిమ్మట పునీత మార్గరీతా మరియమ్మ అలకోక్ అను ఆమెకు పవిత్ర హృదయ ప్రభువు ఇచ్చిన అద్భుత దర్శనాలు ఈ పండుగకు మరింత ఊతాన్ని ఇచ్చాయి, బలాన్ని చేకూర్చాయి. క్రమక్రమంగా ఈ ఉత్సవం పలు ప్రాంతాలకు విస్తరించింది. 1856వ సంవత్సరములో 9వ పయస్ పోపు గారు దీనిని దైవార్చన క్యాలెండర్లో చేర్చారు. పవిత్ర గ్రంథములో హృదయం అనే పదం ఒక మనిషి యొక్క కేంద్ర స్థానంగా ఉంటుంది. ఈ హృదయము నుండే మనిషి యొక్క ఆశయాలు జనిస్తాయి. అతని గుణగణాలకు కేంద్ర బిందువు కూడా ఈ హృదయమే. ఈ హృదయమే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది. అదే రీతిగా దివ్య హృదయం కూడా. కనుకనే శ్రీ యేసు పవిత్ర హృదయ భక్తిని గురించి వ్యాఖ్యానిస్తూ 16వ బెనెడిక్ట్ పోపు గారు 2005లో ఇట్లు వివరించారు. మన రక్షకుని హృదయమునందు మనము దేవుని ప్రేమను ఆరాధిస్తూ ఉన్నాము. ఆయన హృదయము మానవ జాతిపై కనబరిచిన అపారమైన అనురాగమును పూజిస్తున్నాము. దివ్య హృదయము ద్వారా విశ్వజనుల రక్షణమును సాధించుటలో దేవుడు వెల్లడించిన దివ్య చిత్తాన్ని మనం కొలుస్తూ ఉన్నాము. అంతములేని ఆయన చూపిన దయకు ప్రణమిల్లి ప్రాంజలిస్తూ ఉన్నాము. కావున శ్రీక్రీస్తు పవిత్ర హృదయ భక్తిని కలిగి ఉండటం అని అంటే మనలను కడవరకు ప్రేమించిన హృదయమును పూజ్యభావముతో సేవించటమే. అంతము వరకు మనలను ప్రేమించిన ఈ హృదయమునే ఒక బళ్ళెము చొచ్చుకొని పోయి తెరచింది. ఆ హృదయము నుండే రక్తము నీరు స్రవించాయి. అవి జీవజలంగా జాలువారాయి. అవే మన రక్షకుని రక్తము, మన రక్షణపు జలము. ఇవే ఎన్నటికీ తరిగిపోని వట్టిపోని నూతన జీవం. యేసుక్రీస్తు పోలండు దేశీయురాలైన పునీత ఫౌస్తీనా కొవల్స్కాకు దర్శనమిచ్చి ఇట్లు నుడివాడు. నేను నా హృదయాన్ని తెరచి ఉంచాను. నాకున్న దయకు నిధి ఇదియే అని ఆయన వెల్లడించాడు. పునీత మార్గరీతా మరియమ్మ అలకోక్తో కూడా క్రీస్తు ప్రభువు నా దివ్య హృదయమే నన్ను విశ్వసించే ప్రజలకు సురక్షితమైన ఆశ్రయము, నరుల మీద గల అనురాగము చేత నా హృదయం దహించుకుపోతుంది అని ప్రకటించాడు. అందువలన ఈ దేవుని హృదయ ప్రేమ మానవ రక్షణ చరిత్రలో ఏ రీతిగా ప్రత్యక్షమయ్యిందో, ఏ విధంగా అది క్రమక్రమంగా మన మానవ రక్షణ నిధిగా రూపొందిందో తెలుసుకుందాం. కనుక నేటి పవిత్ర గ్రంథ పఠనాలపై భక్తితో మననం చేద్దాము. నేటి మొదటి పఠనం ద్వితీయోపదేశ కాండము నుండి గ్రహింపబడినది. అధ్యాయం 7 వచనాలు 6 నుండి 11 వరకు. ఈ పాఠ్యభాగము కేవలము 6 వచనాలు మాత్రమే. ఈ 6 వచనాల్లో ప్రధాన అంశాలు 4 ఉన్నాయి. 1. ఇశ్రాయేలు ప్రజల ప్రత్యేకత. వారు దేవుని ప్రజలు అనే వాస్తవం. 2. ఇశ్రాయేలు ప్రజలు తమ ఎన్నికను తలంచుకొని పొగరుతో పొంగిపోకూడదు.
గర్వముతో విర్రవీగకూడదు, కానీ కృతజ్ఞత కలిగి జీవించాలి. 3. దేవునికి విధేయులై ఉండాలి అనే హెచ్చరిక లేక ప్రబోధం 3వ అంశం. 4. ముగింపు 2వ పర్యాయం హెచ్చరిక. ఈ 4 విభాగాలను క్రమంగా పరిశీలించుదాం. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు అనే అంశము మొదటిది. మోషే ప్రభువు పేరిట ఇట్లు తెలియజెప్పాడు, మీరు ప్రభువునకు పవిత్ర ప్రజలు, ప్రభువు ఈ భూమి మీది జనులందరిలోనూ మిమ్మే సొంత ప్రజలుగా ఎన్నుకొనెను అని. ద్వితీయోపదేశకాండం 7:6. ఈ మాటల్లో చాలా అర్థం దాగి ఉంది. ఇశ్రాయేలీయులు పవిత్ర ప్రజలు. వీరిని దేవుడు ఇతరుల నుండి వేరు చేశాడు. మానవ బుద్ధికి అంతుపట్టని విధంగా సమస్త జాతుల నుండి వీరిని ఎన్నుకొన్నాడు. వీరిని తన సొంత ప్రజలుగా చేసుకొన్నాడు. ద్వితీయోపదేశకాండం 32:9. ఇది దేవుని సొంత నిర్ణయం. ప్రేమపూర్వకముగా దేవుడు ఈ నిర్ణయము తీసుకొని ఇశ్రాయేలీయులకు జాతులన్నిటికంటేనూ అధికులను చేశాడు. వారికి కీర్తి ప్రతిష్టలను ప్రసాదించాడు. వారిని పవిత్ర జనంగా పరిగణించాడు. ఇశ్రాయేలీయులను సొంత కుమారునిగా ఆయన లెక్కగట్టాడు. ద్వితీయోపదేశకాండం 1:31లో ఇట్లు ఉన్నది, మీరు ఎడారి గుండా పయనించినప్పుడు త్రోవ పొడుగున ప్రభువు మీకు బాసటయ్యి ఉండెను. తండ్రి కుమారుని వలె అతడు మిమ్ము మోసుకొని వచ్చెను అని. ఇశ్రాయేలీయులను ఎన్నుకొని వారిని దేవుడు తన సొంత బిడ్డనుగా పరిగణించటం అంటే అది ఎంత విశిష్టతో గుర్తింపుడు. వారికి ప్రభువు ఎంత గౌరవ స్థానాన్ని కల్పించాడో యోచింపుడు. వారికి ప్రభువు ప్రజలు లేక దేవుని ప్రజలు అని పిలువబడే అర్హతను ప్రసాదించాడు. న్యాయాధిపతులు 5:13. ఈ విధంగా పూర్వ నిబంధనములోని అంశములన్నీ క్రోడీకరింపబడినవి. దేవుని ఎన్నిక, దేవుని సొంత ప్రజలు, అన్ని జాతుల కంటేను అధికమైన జాతి అను అంశాలన్నీ దేవుడు ప్రేమతో చేసుకొనిన నిబంధనములో అంతర్భాగాలు. ప్రభువు ఇట్లు నుడివాడు, సకల జాతులలోనూ మీరే నా వారు, నా సొంత ప్రజలు అని. నిర్గమకాండం 19:5. మీరే నా యాజక రూప రాజ్యం, మీరే నా పవిత్ర ప్రజ అన్నాడు. దీనిని మించి ప్రభువు మరొక అంశాన్ని కూడా ఫరో రాజునకు ఇట్లు వినిపించాడు, ఇశ్రాయేలు నా కుమారుడు, నాకు మొట్టమొదట పుట్టినవాడు అని బాహాటంగా ప్రకటించాడు. నిర్గమకాండం 4:22. యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరచాడు ప్రభువు. ఈ రీతిగా భగవంతుడు ఇశ్రాయేలీయులను తన సొంత పవిత్ర జనంగా చేయటంలో ఎంత ప్రేమను కనబరచాడో యోచించగలిగితే దేవుని పెద్ద మనస్సు అర్థమవుతుంది. ఇది మానవ రక్షణ చరిత్రలో మహోన్నతమైన ఘట్టం. ఇప్పుడు 2వ భాగమును పరిశీలించుదాం. దేవుడు తన అభీష్టమును అనుసరించి ఎన్నుకొనిన ప్రజలకు వినయమును నేర్పుతూ ఉన్నాడు. తన సమక్షములో కృతజ్ఞతతో మసలుకోమని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది నేటి మొదటి పఠనంలో ఇట్లు ఉన్నది, మీరు ఇతర జాతుల కంటేనూ అధిక సంఖ్యాకులన్న తలంపుతో ప్రభువు మిమ్ము ప్రేమించి ఎన్నుకొనలేదు. మీరు జాతులన్నిటిలోనూ స్వల్ప సంఖ్యాకులు, అయినా ప్రభువు స్వయముగా మిమ్ము ప్రేమించను అని. ద్వితీయోపదేశకాండం 7:7-8 వరకు. దేవుడు ఇశ్రాయేలీయులను ఎన్నుకొనుటకు ఒకే ఒక కారణం ఉంది. అదే వారి మీద ఆయనకు ఉన్న అనంత ప్రేమ. అంతేగాని ప్రభువు ఇశ్రాయేలీయుల జాతి ప్రతిభను బట్టి వారిని ఎన్నుకొనలేదు. కేవలం అది ఆయన సొంత నిర్ణయము, ఆయన కనికర హృదయము. ఈ నిర్ణయమును ప్రోత్సహించినది ఆయన హృదయ ప్రేమ. ఈ విషయము వేరొక చోట చాలా స్పష్టముగా వెల్లడింపబడినది. అత్యున్నతమైన ఆకాశము ఆ ప్రభువుది, ఈ భూమియును దీని మీద గల సమస్త వస్తువులను అతనివి. అట్టివాడు కూడా
మీ పితరులను గాఢముగా ప్రేమించను, వారి తరువాత సకల ప్రజలను కాదని వారి సంతతి అయిన మిమ్మే ఎన్నుకొనెను, నేటి వరకును మీరు అతని ప్రజలై ఉన్నారు అని. ద్వితీయోపదేశకాండం అధ్యాయం 10, 14 నుండి 15 వరకు. ఇక్కడ ప్రభువు మీ పితరులను గాఢంగా ప్రేమించాడు, వారి తరువాత మిమ్ములను ఎన్నుకొన్నాడు, మీరు నేటికిని ఆయన ప్రజలై ఉన్నారు అనే అంశాలు చాలా ప్రధానమైనవి. దేవుని ప్రేమ మాత్రమే ప్రధాన కారణం. ఇశ్రాయేలీయులకు ఇంత గౌరవమును సమకూర్చినది కూడా ఆ ప్రేమయే. మన విషయములో కూడా ప్రభువు చేసింది అదే. ఆయన మనలను చూచి ఉదారంగా ప్రేమించాడు. ఈ ఏకైక కారణము వలననే ప్రభువును ఆరాధించే యాజకులంగాను దైవ ప్రజలంగాను మనం ఉన్నాము. దేవుడు ఇశ్రాయేలు జాతిని ప్రేమించి వారి తరపున వారి కొరకు అనేక గొప్ప కార్యములను చేశాడు. ప్రభువు అబ్రాహామునకును పితామహులకును వాగ్దానము చేశాడు. ఈ ప్రభువే ఈజిప్టులో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను అనేక అద్భుత కార్యాల ద్వారా విమోచించాడు. ఎడారిలో ప్రయాణము చేస్తుండగా ప్రజలు గొణిగినా సరే, విమర్శించినా సరే, దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆయన నిబంధనములో చేసిన ప్రమాణాలను అమలు జరిపి తన విశ్వసనీయతను రుజువు చేసుకొన్నాడు. వారిని ఫరో రాజు ఉక్కి పిడికిలి నుండి విడిపించి మహాబలముతో ఇశ్రాయేలీయులను తోడుకొని వచ్చాడు. ఈ విధంగా ఇశ్రాయేలు జాతి విశిష్టతకు కారకుడు ప్రభువు. ఆయన ప్రేమ వలననే వారు ప్రణుతికెక్కారు. స్థిరమైన ప్రేమతో వారిని ఆయనే స్వయముగా ప్రేమించాడు. ఇది గ్రహించి ఇశ్రాయేలీయులు సవినయముగా ఈ ఎన్నికను అంగీకరించి దేవుడు కనబరిచిన ప్రేమకు కృతజ్ఞత చూపుతూ అణుకువతో మసలు కొనవలెను. మరులు గొలిపే యువకుడు తన ప్రియురాలిని ప్రేమించినట్లు అంత సన్నిహితంగా ప్రభువు ఇశ్రాయేలీయులను ప్రేమించాడు. భక్తుడు భగవంతుని గాఢంగా ప్రేమించినట్లు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దృఢంగా ప్రేమించాడు. ఇక మూడవ అంశము ఇశ్రాయేలీయులు చూపవలసిన విధేయత. వారు తమ్ము ఇంత గాఢంగా ప్రేమించిన దేవుని ఆజ్ఞలకు బద్ధులై జీవించవలెను. దేవునికి విధేయులై ఆయన ఆజ్ఞలను పాటింపవలెను. మనం ఇంతకు ముందుగా వివరించినట్లు ఇశ్రాయేలు ప్రజలు భగవంతుని సొంత ప్రజలు, ఎన్నుకొనబడిన జాతి, ఆయన మొట్టమొదటి సంతానము, పవిత్ర జనము. కనుక వారు దేవునికి విధేయులై ఉండాలనేది ప్రత్యేకంగా వివరింపనవసరము లేదు. కనుకనే నేటి మొదటి పఠనం నిస్సంకోచంగా ఇట్లు ప్రకటించింది: నేను ఈనాడు మీకు ఆదేశించిన ఆజ్ఞలను, విధులను, చట్టములను తూచా తప్పక పాటింపుడు అని. ద్వితీయోపదేశకాండం 7:11. దీనిని బట్టి మీరొక మాట గమనింపుడు: మీరు నా మాట విని నా నిబంధనను శ్రద్ధగా పాటించినచో సకల జాతుల వారిలోనూ మీరే నా వారు అని అంటూ నిర్గమకాండం ప్రబోధించింది 19:5. హృదయశుద్ధితో దేవుని ఆజ్ఞలను పాటించుమని ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం నొక్కి వక్కాణించింది. ఇశ్రాయేలీయులారా, ఇప్పుడు ప్రభువు మీ నుండి కోరినదేమిటి? ఆ ప్రభువు ఎడల భయభక్తులు చూపుడు, అతని ఆజ్ఞలనెల్లా పాటింపుడు, పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ అతనిని ప్రేమించి సేవింపుడు. మీ మేలు కోరి నేను ఈరోజు మీకు ఆదేశించు ప్రభుని విధులనెల్లా పాటింపుడు, ఇక అంతియే అని అన్నాడు. ద్వితీయోపదేశకాండం 10:12 నుండి 13 వరకు. ఇవన్నీ వివరించిన పిమ్మట 4వ అంశముగా బోధకుడు ఇట్లు ముగించాడు: మీరు హృదయశుద్ధిని పొంది మీ తలబిరుసుతనమును విడనాడుడు అని. ద్వితీయోపదేశకాండం 10:16. ఆనాడు వారు, ఈనాడు మనం ఇప్పటి వరకు చెప్పిన అంశాలను పాటించి తీరాలి. ఇంతవరకు చేసిన పరిశోధన తరువాత వెంటనే మన మనస్సునకు తట్టే అంశం ఏమిటి?
యోహాను సువార్తకారుడు వ్రాసిన సువిశేషము జ్ఞప్తికి వస్తుంది. అక్కడ సువార్తకారుడు యేసువు ఈ లోకమున ఉన్న తన వారిని ప్రేమించను, వారిని చివరి వరకు ప్రేమించనని వాకొన్నాడు. యోహాను 13:1. ఆయన తన శిష్యులతో నూతన నిబంధనమును చేసుకొని వారిని నా స్నేహితులు అని పిలిచాడు. యోహాను 15:14. అదేవిధంగా మనం కూడా దేవునికి బిడ్డలమే, మనము కూడా ఆయన స్నేహితులమే, ఆయన సొంత ప్రజలమే. అలాంటప్పుడు మనం ఆయన ఆజ్ఞలను పాటింపకుండా జీవించటం దైవద్రోహం కాదా? క్రీస్తు ప్రభుని మాటలను, ఆయన ప్రేమను పెడచెవిన పెట్టి తలబిరుసుతనంగా జీవించటం మన పతనానికి హేతువు కాదా? ప్రభువు తనను ప్రేమించి తన ఆజ్ఞలను పాటించు వారిని 1000 తరముల వరకు కరుణించును. కానీ అతడు తనను ద్వేషించు వారిని శిక్షించి తీరును. తనను ద్వేషించు వారిని దండించుటకు ఆయన ఏనాడునూ వెనుదీయడు అని ద్వితీయోపదేశకాండం 7:9 ప్రకటించింది. ఆ విధంగానే యోహాను సువార్తకారుడు కూడా యేసు మాటలను ఇట్లు పేర్కొన్నాడు: నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకొందును అని క్రీస్తు చెప్పాడు. యోహాను 14:21. ఇకపోతే సంక్షిప్తంగా పూర్వపు ధర్మశాస్త్రమునకును ప్రవక్తల ప్రబోధములకును సారాంశం ఇది: నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడు. యోహాను 15:12. శ్రీక్రీస్తు పవిత్ర హృదయ మహోత్సవం నాడు పూర్వ నిబంధన కాలము నుండి కనబరుస్తూ దేవుడు పూర్వ నిబంధన కాలము నుండి కనబరుస్తూ క్రీస్తునందు దానిని పరిపూర్ణంగా వెల్లడించిన ప్రేమను మనం గ్రహించగలిగితే అదే 10,000. మొదటి పట్టణములో ఇట్లు ఉన్నది: ప్రభువు తన హృదయమును ఇశ్రాయేలుపై నిలుపుకొనెను అని ఉన్నది. పూర్వ నిబంధన కాలంలో ఇట్లు వెల్లడైన ప్రేమ నూతన నిబంధన కాలంలో సంపూర్తి స్థాయిలో వెల్లడింపబడినది. ఈ సంపూర్ణ దివ్య హృదయ ప్రేమను గూర్చే యోహాను తన మొదటి లేఖలో ఇట్లు వివరించాడు: మనము దేవుని ప్రేమించినందుకు గాను దేవుడు మనలను తిరిగి ప్రేమింపలేదు. మనము ఆయనను ప్రేమింపక మునిపే ఆయన మనలను ప్రేమించెను. దేవుడు మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను, ప్రేమ అన ఇట్టిది అని. యోహాను వ్రాసిన మొదటి లేఖ 4:10. అనగా దేవుడు క్రీస్తు ద్వారా మన ఎడల కనబరిచిన ప్రేమ మనకు పాప విమోచన కొరకు ఉద్దేశింపబడినది. మనకు పాప విముక్తి చేయగలందులకు గాను దేవుడు తన కుమారుడగు యేసువును మన కొరకు బలిగా సమర్పించాడు. మనకు పాప పరిహారము దయచేశాడు. ఈ రీతిగా ఇతరుల పాప పరిహారము కొరకును మన సొంత పాపముల పరిహారము కొరకును ప్రేమించుటే పరిపూర్ణ ప్రేమ. అదే దివ్య ప్రేమ. క్రైస్తవ ప్రేమ కూడా అదే. పూర్వ నిబంధన కాలంలో ద్వితీయోపదేశకుడు ఇట్లు ప్రకటించాడు: ప్రభువైన దేవుడు ఈ భూమి మీది జనులందరిలోనూ మిమ్మే తన సొంత ప్రజగా ఎన్నుకొనెను అని చాటి చెప్పాడు. ఈ ప్రేమపై పరిపూర్ణ వివరణం ఇస్తూ యోహాను తన 1వ లేఖలో ఇట్లు పేర్కొన్నాడు: దేవుడు ప్రేమ స్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమయందు జీవించునో అతడు దేవుని యందును దేవుడు అతని యందును ఉందురు అని వ్యాఖ్యానించాడు. 4వ అధ్యాయం 16వ వచనం. పూర్వ నిబంధన కాలములో దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజలు క్రీస్తునందు ఏర్పడిన నూతన నిబంధనములో దేవుడు నివాసం ఉండే ఆలయాలుగా మార్పు చెందారు. ఇది ప్రేమ పరిపూర్ణతకు సంకేతం. క్రీస్తు పవిత్ర హృదయం ప్రేమ సంపూర్ణతకు నిదర్శనం. ఒకానొకప్పుడు ఎన్నికతో ప్రారంభమైన దివ్య ప్రేమ క్రీస్తునందు రక్షణాత్మకమైన నివాసంగా మారిపోయింది. అందరాని ఆకాశ మండలాలకు పైగా ఉన్నాడనుకున్న దేవుడు క్రీస్తునందు స్వయంగా మనలోనే అంతర్నివాసం ఉంటున్నాడు. ఇది అసలైన ప్రేమ.
దీనికి మనము అర్హులము కాము. అయినప్పటికీ అది ఆయన ప్రేమ ప్రతిఫలం, ఆయన పూర్వ నిర్ణయానికి ప్రతిఫలం. దేవునికి మనపై ఎంత ప్రేమ ఉంటే మనలను, అనగా అయోగ్యులమైన మనలను, ఇంత ఉన్నత స్థాయికి చేర్చాడో యోచింపుడు. ద్వితీయోపదేశకుడు కనుక మీరు దేవుని ఆజ్ఞలను, విధులను, చట్టములను తూచా తప్పక పాటింపుడు అని హితోపదేశము చేశాడు. ఇక్కడ కనుక అంటూ అందుకు 2 కారణాలను కూడా ఉదాహరించాడు రచయిత. 1, దేవుడు నమ్మదగినవాడు. 2, దేవుడు స్థిరమైన శాశ్వత ప్రేమికుడు అని. ఈ 2 హేతువులను బట్టి మనము దేవుని ప్రేమింపబద్ధులమై ఉన్నామని పూర్వ నిబంధనపు బోధకుడు ప్రోత్సహించాడు. కానీ యోహాను మాత్రం 2 మాటల్లో సంక్షిప్తంగా ఇట్లు తెలియజేశాడు: దేవుడు మనలను ముందుగా ప్రేమించాడు కనుక మనం ఆయనను ప్రేమించుదాము అని పలికాడు. యోహాను మొదటి లేఖ 4:10. యోహాను క్రీస్తును వెలుగుతో ఉపమించాడు. వెలుగు చీకటిని పారద్రోలుతుంది. అయితే క్రీస్తు అనే వెలుగు పాపం అనే కటికి చీకటిని పారద్రోలుతుంది. ఇంతకు ఈ పాపపు చీకటి ఏమిటి? దేవుడు పంపగా వచ్చిన క్రీస్తు అని జ్యోతిని ద్వేషించటం. ఇది మహాపాతకం. దీనితో పాటు క్రీస్తు పాటించి ప్రబోధించిన సోదర ప్రేమను నిరసించటం, సాటి మనిషిని సాదరంగా చూడలేకపోవటం, ఇది కూడా దైవ ప్రేమాజ్ఞను అతిక్రమించి పాపము కట్టుకొనుటే అవుతుంది. ఇట్టి చీకటిని ఛేదించగల ఏకైక దివ్య తేజస్సే దేవుని ప్రేమ స్వరూపమైన యేసుక్రీస్తు. ఈయన దివ్య హృదయ ప్రేమయే సర్వజనుల రక్ష. సమస్త జనుల పాప విముక్తి దాయనియే క్రీస్తు ప్రేమ. కనుక శ్రీ యేసు పవిత్ర హృదయ మహోత్సవం నాడు ఈ ప్రేమనే మనం ఆరాధించి పాప విముక్తిని పొందుదాం. చాలామందికి ప్రేమ కావాలి, కానీ ప్రేమ స్వరూపి అయిన దైవం అక్కరలేదు. అదెట్లు సాధ్యపడుతుంది? దేవుడు లేకుండా ప్రేమంటూ ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? దేవుడు ఉన్న చోటనే కదా ప్రేమ ఉండేది. అట్టి ప్రేమ కొరకు మనం తపిస్తూ జీవించాలి. దీనిని సాధింప చేయడానికే తల్లి శ్రీసభ మన కన్నుల ఎదుట ప్రేమాలయమైన క్రీస్తు పవిత్ర హృదయమును మన ఎదుట నిలబెడుతుంది. అది గమనించి మనలను గాఢంగా ప్రేమించే క్రీస్తు హృదయాన్ని ఆరాధించుదాం. నేటి సువార్త గ్రంథ పఠనం మత్తయి సువార్తకారుడు వ్రాసినది. అధ్యాయం 11 వచనాలు 25 నుండి 30 వరకు. ఈ పాఠ్య భాగం పరలోకపు తండ్రికిని సుతునికిని మధ్య ఉన్న అత్యంత అన్యోన్య అనుబంధమును వెల్లడించినది. క్రీస్తు పరమపితను తండ్రి అని ఎంతో ఆప్యాయతతో సంబోధించాడు. తాను వివరిస్తున్న విషయాలను సావధానముగా ఆలకించి ఆయనను అనుసరించే పసిపిల్లల మనస్తత్వం, వినయము గల తన శిష్యులను క్రీస్తు ప్రశంసించాడు. అందుకు తండ్రిని స్తుతించాడు కూడా. కానీ మేమే పెద్ద మేధావులము అనుకొని గొప్ప బోధకులుగాను తెలివిగలవారుగాను నటించు పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను అజ్ఞానులుగాను ప్రభువు భావించాడు. కావున క్రీస్తు పవిత్ర హృదయ ప్రేమను గూర్చి యోచిస్తున్న మనం ఈ విషయములో కూడా జాగ్రత్తగా ఉండాలి. మన మేధస్సును చూచుకొని గర్వపడితే దివ్య ప్రేమను గూర్చిన జ్ఞానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ పాపాన్ని మనం మూటగట్టుకోకూడదు. దేవుని సమక్షంలో పసి హృదయంలాగా వినయంగా జీవిస్తేనే దివ్య జ్ఞానం మనకు లభిస్తుంది. లేకుంటే మనం పొగరెక్కి విర్రవీగి నష్టపోతాము, దేవునికి దూరమైపోతాము కూడా. అట్టి పరిస్థితి మనకు దీవెనకరంగా ఉండదు, నాశనకరంగా మారుతుంది. క్రీస్తు ప్రభువు ఈరోజు మనలనందరినీ తన చెంతకు చేరి ఉపశమనమును, శాంతిని పొందుమని కోరుతూ ఉన్నాడు. ఆయన కాడి సులువైనది, బరువు తేలికైనది అని ప్రకటించాడు.
ఈ ప్రయోగంలో కూడా ఒక గొప్ప భావము ఇమిడి ఉంది. ఇక్కడ కాడి అంటే క్రమశిక్షణ. యేసు ప్రభువు ప్రేమతో నేర్పించే క్రమశిక్షణ మనకు శ్రేయోదాయకంగా ఉంటుంది గనుక అది మధురానుభూతిగానే మిగిలిపోతుంది. కానీ పరిసయ్యులు, ధర్మశాస్త్రులు వంటి వారు తలబిరుసుతనముతో ప్రదర్శించే అధికారం దుర్భరంగాను చేదు అనుభవంగాను ఉంటుంది. కనుక వారు ధర్మశాస్త్రులకు స్వస్తి చెప్పి క్రీస్తును అనుసరిస్తే ప్రేమ ధర్మాన్ని పాటించి ధన్యతను పొందుతారు. క్రీస్తు నుండి సాధుశీలమును, వినమ్రతను నేర్చుకొని తండ్రి చిత్త పద్ధతిలో నడుచుకుంటారు. అట్టి వారి మనస్సులు శాంతితో నిండిపోతాయి. వారి భారమంతా తేలికైపోతుంది. శ్రీక్రీస్తు హృదయ భక్తికి సంపూర్ణ ఫలం, ప్రతిఫలం, రక్షణ బలం ఇదే. ఈనాడు శ్రీ క్రీస్తు పవిత్ర దివ్య హృదయ మహోత్సవ ప్రసంగములో పాల్గొని ధన్యత నొందిన భక్తులందరినీ ప్రభువైన క్రీస్తు పేరిట నేను దీవించుచున్నాను. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.